వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ మే 4వ తేదీ 2024 శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శనివారము, స్థిరవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు కాలదండ యోగము ఉన్నది. దీని ఫలితము అపశకునములు, ప్రమాద సూచనలు అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు తిథి కృష్ణపక్ష ఏకాదశి. ఇది చంద్రమాసంలో 26వ తిథి. మే 3వ తేదీ శుక్రవారం ఉదయం 11:24 నుండి మే 4వ తేదీ శనివారము రాత్రి 8:39 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి శివుడు. ఉపవాసం ధర్మ కార్యక్రమాలకు, మతపరమైన విధులు నిర్వహించడానికి, ఆధ్యాత్మిక విషయాలు అభ్యసించడానికి పవిత్రమైనది. తరువాత తిథి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వ భాద్రపద నక్షత్రం. మే 4వ తేదీ శనివారము తెల్లవారుజాము 12:05 నుండి మే 5వ తేదీ శనివారము రాత్రి 10:06 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ పూర్వ భాద్రపద నక్షత్రం శుభ కార్యక్రమాలకు అనుకూలం కాదు. తరువాత నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం. ఈరోజు యోగం ఇంద్రం యోగం. మే 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:18 నుండి మే 4వ తేదీ శనివారము ఉదయం 11:03 వరకు ఈ యోగము ఉంది. ఈ ఇంద్రం యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం వైధృతి యోగము. ఈరోజు 2 కరణాలు ఉన్నాయి. ఒకటి భవకరణం, రెండవది బాలవకరణం. భవకరణం ఉదయం 10:03 వరకు ఉంటుంది. తర్వాత బాలవకరణం మొదలవుతుంది. మే 4వ తేదీ శనివారము ఉదయం 10:03 నుండి మే 4వ తేదీ శనివారము రాత్రి 8:39 వరకు ఈ కరణం ఉంది. ఈ భవకరణం శుభ కార్యక్రమాలకు అనుకూలం కాదు. తర్వాత కరణం కౌలువ కరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము మధ్యాహ్నం 2:47 నుండి మధ్యాహ్నం 4:15 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 9:02 నుండి ఉదయం 10:37 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 6:51 నుండి ఉదయం 8:18 వరకు. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము ఉదయం 5:52 నుండి ఉదయం 7:27 వరకు. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం
తెల్లవారుజాము 5:56 నుండి ఉదయం 7:37 వరకు దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల తూర్పు దిశ. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం, ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.